నమస్తే ఫ్రెండ్స్. భారత ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపైన సుంకం పెంచింది. అంటే 5% ఉన్నది 10% చేసి. నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు బంగారము, వెండి కొనకపోతే, డీజిల్, పెట్రోల్ వాడకపోతే ఈ దేశం ముందుకు పోతుందా? అంటే ఈ దేశం బాగుపడుతుందా? అంటే పేదరికం పోతుందా? ప్రజలకు, సగటు మానవులకు వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఎక్కువ పెట్రోల్, డీజిల్ వాడొద్దన్నాడు, బంగారం, వెండి కొనొద్దన్నాడు. ఎంత పెద్ద కార్యక్రమాలు ఉన్నా ఎందుకన్నాడు అని ఆలోచిస్తూ, ఒకవేళ దేశాన్ని ఏమైనా బాగుపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయా, దేశంలో ఏమైనా స్థితిగతుల పరిస్థితులు ఏమైనా మారుతాయా అన్నటువంటి ఆలోచన ఎందుకు అనేది ఇంతవరకు దేశ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. బంగారం కొనవద్దు, ఎలాంటి కార్యక్రమాలైనా వెండి కొనవద్దు, పెట్రోల్ తక్కువ వాడాలి, డీజిల్ తక్కువ వాడాలి, ఓకే. ఆఫ్కోర్స్ దీని మీద ఆధారపడే విధానం పోవడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమన్నా మారుతాయా, పేదరికం ఏమైనా తగ్గుతుందా అన్నటువంటి ఏమైనా లాభాలు ఉంటాయా అన్నటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మ్యాక్సిమం ఈ దేశంలో అంటే గోల్డ్ను కొనకుండా ఉండగలరా మొత్తం అంటే, ఉండాలంటే ఇప్పుడు అన్నం తినకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతాం? కొన్ని రోజులు ఉంటుంది, ఒక నెల ఉంటారు, ఒక 6 నెలలు ఉంటారు, ఒక సంవత్సరం ఉంటే మహా ఎక్కువ. కానీ నువ్వు గోల్డ్ కొనకుంటే చాలా రోజులు. మరి ఈ 6 నెలలు, ఈ సంవత్సరం ఓపిక పడితే ఏమైనా వస్తుందా అంటే అది నరేంద్ర మోడీకే తెలవాలి. ఇలా ఎక్కువ రోజులు అంటే ఇప్పుడు శుభకార్యాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి. అంటే గోల్డ్ అనేది చెవులకు పెట్టుకోనికైనా, ముక్కు పుల్లలు పెట్టుకోనికైనా, మెడలేసుకోనికైనా కాదు. చాలామంది గోల్డ్ ఎందుకు కొంటున్నారు అంటే బిజినెస్ వాళ్ళకు కూడా కొంటా ఉన్నారు. చాలామంది గోల్డ్ బిజినెస్ ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళు తెచ్చి గోల్డ్ ఆభరణాలు తయారు చేసి అమ్ముకుంటారు. గోల్డ్ను ఇంత తక్కువకి తెచ్చి ఇంత ఎక్కువగా అమ్ముకుంటారు. ఈ విధంగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత కొంతమంది స్టేటస్ కోసం తెచ్చుకుంటారు, కొంతమంది అనేక రకాలుగా గోల్డ్ను వాడతారు. ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు గోల్డ్ కొనొద్దంటే గోల్డ్ షాపులలో ఎంప్లాయ్మెంట్కి ప్రాబ్లం అయిపోతుంది. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే గోల్డ్ కొనొద్దు, వెండి కొనొద్దు, దానికి ప్రత్యామ్నాయం ఏమన్నది, ఎట్లున్నది, ఎన్ని రోజులు ఉంది, వస్తే ఏం జరుగుతుందని చెప్పనటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక దాంతోపాటు ఇవన్నీ కొనొద్దు అన్నప్పుడు ఏమవుతుందంటే కొనేవాళ్ళు ఎక్కువైపోతుంది, కొనేవాళ్ళు కాదు. ఇప్పుడు కొనొద్దు అని అన్నారు, కొట్టలేరు. అప్పుడు ఏమవుతుంది, జామ్ అయినాక దాంట్లో స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సర్కారు తుమ్మ చెట్లు కొట్టుకుపోమని ఎవరు కొట్టుకుపోడు, అది ఉత్తగానే ఇస్తారు. ఈ చెట్లు కొట్టుకొని బొగ్గురు కాల్చుకొని వెళ్ళిపోరు అంటే ఫ్రీగా ఇస్తేనే కొట్టుకుపోతారు ఎవడన్నా. అదే గంధపు చెక్కలు తెలంగాణ వాన నీళ్ళలో మునిగిపోయి కాలువలకు పోయి పశువులు కట్టి, ట్రాక్టర్లు కట్టి దొంగతనంగా ఎత్తుకొస్తారు. అంటే విలువైన దాన్ని స్మగ్లింగ్ ఎక్కువవుతుంది. అంటే ఒక వస్తువు ఎక్కువ వాల్యూ పెరగడం వల్ల స్మగ్లింగు, దొంగతనాలు, పెద్ద ఎత్తున మోసాలు, దగాలు, డూప్లికేట్ గోల్డ్ తయారై చాలామంది కుటుంబాల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. మరి ఎందుకు ఈ పెట్రోల్ విషయంలో ఎందుకు ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి, డీజిల్ మీద ఎందుకు తీసుకుంటున్నాయి, ఎందుకు అస్థిరత ఏర్పడ్డది, ఏ దేశం తీసుకున్న నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాయి, అందులో ఏమైనా పెద్ద నిర్ణయం ఉందంటే పెద్ద ఎత్తున తేడాలు అయితే ఏం లేవు. ఒకవేళ దిగుమతులకు సుంకాలు కనుక వెలిస్తే ఏమన్నా ఎక్కువ పెంచారు కొంతవరకు కొంతవరకు ఏమి అసలు నాకు తెలిసి ఒక 10% నుంచి 20% కూడా పెద్ద లాభాలు ఏం కనిపిస్తలేవు. దానివల్ల కొంతమంది రూపాయి స్టెబిలిటీ అవుతుంది, అది స్టెబిలిటీ అవుతుంది. అట్లా పెంచాలంటే అది ఎప్పటికి బందే అవుతుంది స్టెబిలిటీ పెంచితే. సరే, ఎవరు అవునన్న కాదన్నా ఖచ్చితంగా బంగారం కానీ వెండి కొనకపోవడం అని నిర్ణయం తీసుకోవడం వల్ల స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉంది. చాలా శుభకార్యాలకు ఇబ్బంది అవుతుంది, బిజినెస్లకు ఇబ్బంది అవుతుంది, గోల్డ్ వ్యాపారులకు వస్తుంది, ఎంప్లాయ్మెంట్ చాలా దెబ్బతింటుంది అన్న సంగతి ప్రజలు అందరికీ తెలుసు ఆ సంగతి. కాబట్టి మన నరేంద్ర మోడీ ఆ గోల్డ్ మీద తీసుకున్న పెట్రోల్, డీజిల్కి సంబంధించింది కూడా వాడకపోవడం వల్ల రేపు ధరలు పెంచే వెరీ క్లియర్గా కనబడుతూ ఉంది, ధరలు పెంచుతారని. అంటే దేశముల పాలన అంటే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఒక వైవిధ్యమైనటువంటి దేశం. ఇప్పుడు ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, లేదంటే అమెరికా కోర్స్ కానీ చాలా దేశాలు ఏం చేసినాయంటే డీజిల్ మీదనో, పెట్రోల్ మీదనో, లేదంటే దుబాయ్ లాంటి దేశాలు ఇంకో దాంట్లో ఆధారపడి ఉంటుంది. కానీ భారతదేశం ఒకటే మల్టీ లెవెల్లో, అంటే తమ ఉత్పత్తులను తాము తయారు చేసుకొని, తమ ఆహారాన్ని తను పండించుకొని, మాంసం కూడా తాము ఉత్పత్తి చేసుకొని, అనేక మల్టీ ఉత్పత్తులు కలిగినటువంటి దేశంలో పెద్ద ఎత్తున విపత్తులు ఏం రావు. కానీ ఇప్పుడు వీళ్ళ పాలనలో విపత్తులు వచ్చేటట్టున్నాయి, ప్రమాదకరంగా తయారయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ దేశంలో నదులు ఉన్నాయి, పంటలు పండుతున్నాయి, ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. చాలా అవకాశాలు, అంటే ఉత్పత్తులు, అంటే ప్రజలకు బతికే అవకాశాలు ఉంది స్కోప్. కానీ మళ్ళీ ఏమైందంటే టోటల్గా ఈ గుజరాత్ వాళ్ళంతా కలిసి అడ్డగోలి అన్నీ
వాళ్ళ వశం చేసుకోవడం వల్ల ధరలు పెరగడం వల్ల ప్రజలు కొంచెం ఇబ్బందులు ఉన్నటువంటి వాస్తవం. మరి ఈ గోల్డ్ది ఈ ప్రైజు ఇవన్నీ ఇది కూడా నోట రద్దు కార్యక్రమం లేక జరుగుతుందా ఏం జరుగుతుందా అన్నటువంటి ఆలోచనలు అయితే ప్రజలు ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున బెనిఫిట్ అంటే దీర్ఘకాలికం అంటే 6 నెలలు ముక్కు మూసుకోమంటే 3 నిమిషాలు మూసుకుంటాం. 3 నిమిషాలు కాదు 30 సెకండ్లు మూసుకుంటాం. ఎక్కువ మూసుకుంటే అవుట్ అయిపోతాం. ఆ విధంగా ఏందో వీళ్ళు మంత్రం వేసినట్టు మన తేలు మంత్రం పాము మంత్రం వేసినట్టు ఒకటి కనిపెట్టారు. కానీ అంత పెద్ద ఎత్తున రిజల్ట్ అయితే ఏం కనబడతలేవు. ఖచ్చితంగా ఎఫెక్ట్లే ఎక్కువ ఉన్నాయి, ఇబ్బందులే ఎక్కువ ఉన్నాయి. ఈ గోల్డ్ కొనదనడం వల్ల, వెండి కొనదనడం వల్ల, లేదంటే రెండోది పెట్రోల్ డీజిల్ తక్కువ వాడడం అనే దానివల్ల ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప అంటే టోటల్ లోకమోషన్కు జరిగే బిజినెస్లు వ్యాపారం సాఫ్గా జరిగేటివన్నీ ఒడిదుడుకులు ఎదుర్కొంటాయి, ఇబ్బందులు పడతాయి, దొంగలు ఎక్కువవుతారు. ఇది వాస్తవం. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. ఏబిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి ప్రజలకు పంపాల్సిన విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.